Hello everyone, this is Dr. Sushma Sarilla, consultant homeopath at Fidelis Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ప్రికాషనరీ మెజర్స్ ఫర్ ఫైబ్రాయిడినోమా. ఒకవేళ కనుక మీరు లంప్ ని డిటెక్ట్ చేస్తే అంటే ఒక గెడ్ ఉంది అని అనిపిస్తే మాత్రం ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు ఎలా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నది ఒకసారి ప్రికాషన్స్ లో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్ మెయింటైనింగ్ అ హెల్దీ డయట్. ప్రికాషన్స్ లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది, ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అని అంటే హెల్దీ లైఫ్ స్టైల్. ఎందుకంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్, అన్హెల్దీ ఫుడ్ కానీ సరిగ్గా స్లీప్ లేకపోవడం వల్ల కానీ మనకి హార్మోన్స్ అనేది అప్ డౌన్ అవ్వడం జరుగుతుంది. ఈ అప్ డౌన్ అవ్వడం వల్ల మనకి బ్రెస్ట్ టిష్యూ దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతుంది కూడా. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, డాక్టర్తో కాదు మనకి మనం కూడా కంపల్సరీ రెగ్యులర్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. పీరియడ్ అయిన సెకండ్ ఆర్ థర్డ్ డే ఎవ్రీ మంత్ కంపల్సరీ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. వన్స్ అ మంత్ చేసుకోవాలి, ప్రతి థర్డ్ ఆర్ సెకండ్ డే ఆఫ్టర్ ద పీరియడ్ స్టార్ట్ చేయాలి. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసే ముందు చేతికి బ్రెస్ట్ కి కంపల్సరీ ఆయిల్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ, లేదు అని అంటే మీరు బాత్ చేసుకునేటప్పుడు చేసేటట్టయితే బాడీ వాష్ కానీ సోప్ కానీ పెట్టుకొని కంపల్సరీ లూబ్రికేషన్ అంటే లైక్ ఆయిల్ అలాంటిది ఏదైనా ఉంటే తొందరగా మూవ్ అవ్వడానికి, ఫ్రిక్షన్ లేకుండా మూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆయిల్ అనేది లేదంటే ఈ సోప్ అనేది ఓన్లీ బ్రెస్ట్ ఏరియాస్ కి కాకుండా కంపల్సరీ ఆర్మ్ పిట్ లో కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి అని అంటే బ్రెస్ట్ లో ఒకవేళ క్యాన్సరస్ టిష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఆర్మ్ పిట్ లోపల కూడా నోడ్స్ ఉంటాయి, వాటిని లింఫ్ నోడ్స్ అని అంటారు. ఆ లింఫ్ నోడ్స్ ఉబ్బుతాయి అనమాట, స్వెల్లింగ్ ఉంటుంది. సో కంపల్సరీ బ్రెస్ట్ చెక్ చేసుకున్నప్పుడు లింఫ్ నోడ్స్ అంటే ఆర్మ్ పిట్ కూడా చెక్ చేయడం వల్ల మనకి డిసీజ్ ఎలా ఉంది, లేదంటే ఆ లంప్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. ఫస్ట్ అప్ అండ్ డౌన్ మోషన్ చేయాలి అలాంగ్ ద బ్రెస్ట్. అప్ అండ్ డౌన్ మోషన్ చేసుకున్న తర్వాత కంపల్సరీ నిప్పుల్ ఏరియా దగ్గర నుంచి రౌండ్ గా ఏరియాని సర్క్యులర్ మోషన్ లో తిప్పుతూ ఎక్కడైనా లంప్ ఉందా, ఎక్కడైనా గడ్డు ఉందా అనేది మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. దాంతో పాటు ఏం ఎగ్జామిన్ చేయాలంటే మిర్రర్ పెట్టుకొని మిర్రర్ చూస్తూ ఏదైనా షేప్ లో ప్రాబ్లం ఉందా, లేదు అని అంటే స్కిన్ ఆఫ్ ద బ్రెస్ట్ మీద కానీ, లేదంటే నిప్పుల్ దగ్గర కానీ నిప్పుల్ లోపలికి వెళ్ళిపోవడం, రిట్రాక్ట్ అవ్వడం కానీ, లేదు అని అంటే నిప్పుల్ నుంచి డిశ్చార్జ్ కానీ, షేప్ ఆఫ్ ద బ్రెస్ట్ మారడం కానీ, బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్ కలర్ మారడం కానీ, ఆరెంజ్ పీల్ అపియరెన్స్ రావడం కానీ. ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటే మనకి ఆరెంజ్ ఉంటుంది కదండి, ఆరెంజ్ స్కిన్ ఎలా ఉంటుంది, చిన్న చిన్న ఇండెంటేషన్స్ అంటే చిన్న చిన్న హోల్స్ తోటి ఎలా ఉంటుందో అలాగే ఆరెంజ్ కలర్ గా స్కిన్ మారడం కానీ, గ్రీన్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ స్కిన్ మారడం, రెడ్ గా మారడం కానీ, కలర్ చేంజెస్ ఏదైనా కలర్ చేంజెస్ అయినా, నిప్పుల్లో ఏమైనా షేప్ లో ప్రాబ్లం ఉన్నా, నిప్పుల్ డిశ్చార్జ్ ఉన్నా కూడా ఖచ్చితంగా వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ ఎగ్జామినేషన్ తో పాటు కంపల్సరీ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఫైబ్రాయిడినోమా కానీ క్యాన్సరస్ కండిషన్స్ కానీ ఉన్నాయి అని అంటే ఎవ్రీ 6 to 1 year లోపల డాక్టర్ కన్సల్టేషన్స్ తీసుకుంటూ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో లంప్ డిటెక్ట్ చేస్తే మాత్రం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. అవాయిడ్ అన్నెసెసరీ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అంటే అన్నెసెసరీగా ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడడం కానీ, లేదు అని అంటే హార్మోనల్ పిల్స్ వాడడం కానీ తగ్గించి హోమియోపతిని అడాప్ట్ చేసుకోవడం వల్ల, అంటే మీరు ఒకవేళ పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ లేదంటే ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి ఏ కండిషన్ వల్ల అయినా కానీ హార్మోనల్ థెరపీస్ తీసుకుంటుంటే ఆ హార్మోనల్ థెరపీ ఆర్ హార్మోనల్ పిల్స్ ని మానేసి హోమియోపతిలో సేఫ్ సైడ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల హార్మోన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. ఫైబ్రాయిడినోమా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా మటుకు తగ్గించవచ్చు. ఉన్న ఆ లంప్ ని కూడా సైజ్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీరు కనుక ఫైబ్రాయిడినోమాతో సఫర్ అవుతుంటే, లేదంటే ఏదైనా ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది, ఇంకా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది. మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ, వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు. అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము మీకు చెప్తాం. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యూఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది. అలా కాకుండా మీరు దగ్గర బ్రాంచ్ లో ఉన్నట్టయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా
వాట్సాప్ కానీ, కాల్ కానీ, మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక ఫైబ్రోయిడినోమాతో కానీ, లేదంటే ఏదైనా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్తో కానీ సఫర్ అవుతుంటే, ఒక మంచి డాక్టర్, ఒక మంచి కన్సల్టేషన్, మంచి క్యూర్ కోసం మీరు వెతుకుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్. బికాస్ హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. మేము 3 ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం. ఒకటి, ఆల్రెడీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైబ్రోయిడినోమా కేసెస్లో కానీ మంచి రిజల్ట్ ఉండడం, అంటే హై సక్సెస్ రేట్ ఉండడం. ఇంకా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి, మీకు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పర్సనల్ కేర్ మన ఫిడికస్ లో చాలా బాగుంటుంది. అంటే మీకు ఏమైనా మిత్స్ ఉన్నా, అంటే ఏమైనా అపోహలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నిటినీ క్లియర్ చేస్తూ మీకు పిక్చర్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకుండే కండిషన్ గురించి. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.